సర్కార్ని కడిగేసింది. పోటీ బిడ్డింగ్ లేకుండా 25 సంస్థలకు ఇష్టానుసారం బొగ్గు క్షేత్రాల కేటాయింపుల వల్ల 1,86,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఆధార సహితంగా నివేదించింది. ప్రభుత్వం సకాలంలో తప్పుదిద్దుకుని ఉంటే కొంతవరకైనా నష్ట నివారణ జరిగేదని అక్షింతలు జల్లింది. ఎస్ఆర్ పవర్, హిందాల్కో, టాటా పవర్, టాటా స్టీల్, రిలయన్స్ పవర్, జిందాల్ స్టీల్ కు పోటీ పద్ధతిని పక్కన పెట్టి నామినేషన్ ప్రాతిపదికన బొగ్గు క్షేత్రాలు ఇవ్వడాన్ని కాగ్ తప్పుపట్టింది. దానివల్లే 1,86,000 కోట్లు నష్టం వాటిల్లినట్లు తేల్చింది. 2010-11లో కోల్ ఇండియా ఓపెన్ కాస్ట్ గనుల ఉత్పత్తి, విక్రయ ధరలు ప్రామాణికంగా బొగ్గు కేటాయింపుల వల్ల జరిగిన నష్టాన్ని లెక్కగట్టామని కాగ్ తెలిపింది. పోటీ బిడ్డింగ్ ద్వారా ఓపెన్ కాస్ట్ గనుల కేటాయింపు విధానాన్ని 2004 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. 2011 మార్చి 31 వరకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు మొత్తం 194 బొగ్గు క్షేత్రాలు అప్పగించేశారని కాగ్ వెల్లడించింది. రిలయన్స్ పవర్ కంపెనీకి జరిపిన బొగ్గు కేటాయింపులను ప్రత్యేకంగా ప్రస్తావించిన కాగ్ ఈ కంపెనీకి 3 క్షేత్రాలను కట్టబెట్టడం వల్ల 29,033 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వివరించింది. 4,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రానికి 2 బొగ్గు క్షేత్రాలు సరిపోవని కేంద్ర విద్యుత్ శాఖ ఎలా అభిప్రాయపడిందని కాగ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీని కాదని 3వ క్షేత్రాన్ని ఆర్ పవర్ కి కేటాయించడంలో ఏదో మతలబు ఉందని కాగ్ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇకనైనా తప్పులకు ఆస్కారం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేయాలని కాగ్ హితవు పలికింది. దానికోసం తక్షణం బొగ్గు శాఖ కేటాయింపులపై స్పష్టమైన విధి విధానాలు ప్రకటించాలని సూచించింది. 2004 నుంచి 2011 వరకు జరిగిన 194 బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన కుంభకోణం ప్రధాని మన్మోహన్ సింగ్ మెడకు చుట్టుకుంది. 2006 నుంచి 2009 వరకు 3 ఏళ్లు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రధాని వద్ద ఉన్నప్పుడే ఈ కేటాయింపుల్లో అత్యధికం జరిగాయి. బొగ్గు అవినీతి మసి సచ్చీలుడుగా పేరున్న మన్మోహన్ సింగ్ కి చుట్టుకోవడంతో కేంద్రంతో పాటు కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. దేశహితం కోసం కాగ్ చేసిన సూచనలు పట్టించుకోని నేతలు కాగ్ ఊహాజనిత లెక్కలు వేస్తోందని, పరిధి దాటి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. Congress coal remains in Mother Earth. There is no loss. But if coal has not been mined in the vast majority of these coal blocks that were allocated, there is no loss. The coal is still there. ఎన్నికలు సమీపంలో ఉన్న సమయంలో సాక్షాత్ ప్రధానిపైనే ఆరోపణలు వచ్చినందున రక్షణాత్మక ధోరణి విడిచి ఎదురుదాడికి దిగాలని కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విపక్షాల ఆందోళనతో సభలో చర్చలు జరగని పరిస్థితుల్లో సంయమనం పాటించాల్సిన అధికార పార్టీ సభ్యులు కూడా రెచ్చిపోవడంతో పార్లమెంట్ అపహాస్యమవుతోంది. అర్థవంతమైన చర్చలతో ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపించాల్సిన వేదిక అధికార, విపక్ష సభ్యుల అరుపులు, కేకలు, డౌన్ డౌన్, జిందాబాద్ నినాదాలతో మారుమోగిపోతోంది. These people have crossed all limits of brazenness, and this is how they will like to continue. Indulge in corruption, put a curtain on that corruption, and continue. We will not allow that to happen. Nothing short of the Prime Minister's resignation will satisfy us in this case. ప్రధాని మన్మోహన్ కూడా కాగ్ ని తప్పు పట్టేందుకే మొగ్గు చూపుతున్నారు. 2006 కంటే ముందు తన పరిధిలో లేని బొగ్గు శాఖ చేసిన కేటాయింపులతో తనకు సంబంధం లేదని వింత వాదన చేస్తున్నారు. 2004లో తన నేతృత్వంలోనే కేంద్ర సర్కారు ఉందనే విషయాన్ని మరచిన మన్మోహనుడు 2006 తర్వాత కట్టబెట్టిన కేటాయింపులపై మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా ధరలను కాగ్ ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని ప్రధాని సూత్రీకరిస్తున్నారు. బొగ్గు కేటాయింపులపై చర్చ జరిగితే భారతీయ జనతా పార్టీ పాలిత ముఖ్యమంత్రులు చేసిన సిఫార్సులను బయటకు తీసి ఈ మసిని ఆ పార్టీకి అంటించాలని కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసింది. ఇందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ నేతలు చర్చకు తాము సిద్ధమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. मालूम हो रहा है क्या आज का दिन तो नहीं हो रहा, कल का भी नहीं होगा. आज हमने कहा था ये बैठ लिए बात कर लें, वो शायद आज बात करने के लिए भी तैयार नहीं होंगे. वो बात करने के लिए भी शायद तैयार सोमवार तक होंगे. బొగ్గు కేటాయింపులపై కేంద్రం, కాంగ్రెస్ తీరును అర్థం చేసుకున్న ఎన్డీఏ ప్రధాని రాజీనామాకు పట్టుబట్టింది. లేదంటే సభను సాగనీయబోమని తేల్చి చెప్పింది. అలా మంగళవారం నుంచి సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిష్టంభన నివారణకు లోక్సభ స్పీకర్ మీరా కుమార్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసినప్పటికీ ఇవి విఫలమయ్యాయి. ప్రధాని రాజీనామా చేస్తేనే పార్లమెంటు సజావుగా సాగుతుందని ఎన్డీఏ స్పష్టం చేసింది. యూపీఏకి బయట నుంచి మద్దతిస్తున్న సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు ఈ వివాదంలో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వకపోవడం సహా అన్నాడీఎంకే లాంటి పార్టీలు ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో శీతాకాల సమావేశాల మాదిరిగానే వర్షాకాల పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోతాయనే అనుమానాలు కలుగుతున్నాయి.
బొగ్గు కేటాయింపులపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్షాలే అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటున్న కాంగ్రెస్ గతంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది. 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ గేమ్స్ పై పార్లమెంట్ లో చర్చ జరిగినప్పటికీ ఈ కుంభకోణాల్లో ఎలాంటి తప్పు జరగలేదని సచివులు తెంపరితనాన్ని ప్రదర్శించారు. కొండంత రాగం తీసి కూని రాగం తీసినట్టుగా ఈ అంశాలపై చర్చ పరస్పర నిందారోపణలకే పరిమితమైంది. ఇలాంటి అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామనే మాట కూడా కేంద్రం నుంచి వినిపించలేదు. 2G पे भी ये बोल रहे थे कि पीएससी में जाएगा मामला। पीएससी ने सब जांच करके रिपोर्ट बनाई तो हुदरंग मचा के कांग्रेस वालों ने वो रिपोर्ट जारी करने नहीं दिया। जेपीसी में भी तो मंत्रियों को नहीं बुला रहे जिनको बुलाना चाहिए। सीबीआई भी जिस तरह से क्लीन चिट दे रही है CWG के आरोपियों को, तो साफ है कि ये घोटाले की जांच और तह तक नहीं जाना चाहते, ये देश की लूट जारी रखना चाहते। हमारा ये संघर्ष लूट के खिलाफ है और हम इसलिए कह रहे हैं कि प्रधानमंत्री और सरकार चली जाए। अगर आपके पास ठोस सबूत हैं जो आप उजागर करना चाहते हैं, लोगों के सामने रखना चाहते हैं, तो चर्चा करवाना सबसे उचित रास्ता है। रविशंकर प्रसाद जी कह रहे हैं चर्चा का क्या फायदा है कि हमने 2G में चर्चा की, कॉमनवेल्थ में की, कुछ नहीं निकला क्योंकि विपक्ष ने मुद्दों को आखिरी वक्त तक नहीं ले गए, उनको जानकारी ही नहीं है। అవినీతిపై కేంద్రానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ అలసత్వాన్ని అత్యున్నత ప్రజావేదికపై ఎండగట్టాల్సిన విపక్షాలు పార్లమెంటు సమావేశాల్ని స్తంభింపజేయడానికే పరిమితమవుతున్నాయి. ఎన్ని సంఘర్షణలు, భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్నింటినీ చర్చల ద్వారానే పరిష్కరించాలని భారత పార్లమెంటరీ వ్యవస్థ విలువలను ఈ తరం నాయకులు అర్థం చేసుకోనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాని ఈ పద్ధతికి అధికార, విపక్ష సభ్యులు స్వస్తి పలకాలి. ప్రధాని రాజీనామా చేయాలన్న భారతీయ జనతా పార్టీ నిర్ణయానికి మద్దతిస్తామన్న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ జేడీయూ అప్పటి వరకు పార్లమెంట్ ని స్తంభింపజేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకించడం ఆహ్వానించదగ్గ పరిణామం. మిగిలిన విపక్షాలు కూడా పార్లమెంట్ లో చర్చల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలని తలపోస్తున్నాయి. प्रधानमंत्री आए और अपना स्पष्टीकरण लिखित में दे और बोले। इसलिए तैयार है सरकार। अगर तैयार है तो वो बातचीत करे प्रमुख विपक्षी दल से, बातचीत करके उनके साथ, मतलब ये इसको तोड़ना है। इस तरीके की जो अस्थिरता जो बनी हुई है, इसकी जिम्मेदारी सरकार की भी तो है। ఈ సమయంలోనైనా రాజీ పడడంలో ఉన్న సనాతన భారతీయ గొప్పతనాన్ని పాలకపక్షమైన కాంగ్రెస్, మిత్రపక్షాలు అర్థం చేసుకోవాలి. సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించి రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలను గౌరవించాలి. పార్లమెంటు కార్యకలాపాలు కొనసాగేలాగా సంయమనం పాటించడం అధికార పక్షం బాధ్యతైతే, ప్రభుత్వ విధానాల్లోని డొల్లతనాన్ని ఎండగట్టడం విపక్షాల రాజ్యాంగ విధి. ఈ రెండు విధానాలు అంతిమంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. అలా కాకుండా గత శీతాకాల పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోయినట్లుగానే ఇప్పుడు జరిగితే అంతకంటే అవమానం మరోటి ఉండదు.